శుభ్రం చేసిన గోంగూర అండి. ఇదంతా కడిగి ఆరబెట్టి శుభ్రం నిన్న 10-15 కట్టలు ఒలిచారు. ఇది 20 కట్టలు ఒలిచారు. ఇది ఈ ఆకులంతా శుభ్రంగా రాత్రి కడిగి ఒక బట్టలో పాత్రలో మూట కట్టి పెట్టారనమాట, అదంతా పీల్చుకుంటుందని. ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇదిగో స్టవ్ వెలిగించి ఇదిగో గిన్నె పెట్టి నూనె వేసి ఇదిగో ధనియాలు పచ్చడికి అనమాట, గోంగూర పచ్చడికి ధనియాలు వేస్తున్నారు. ఇందులో పువ్వు, తర్వాత ఎండుమిర్చి, కావలసినంత ఎండుమిర్చి, తగిన వాటికి సరిపడా కారానికి సరిపడా ఎండుమిర్చి, ధనియాలు వేగుతున్నాయి. ఎండుమిర్చి వేశారు. దాన్ని పెట్టుకుని అదే తెగ ఎక్కువ లేకుండా మీడియాగా పెట్టుకుని ఫ్లేమ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. వేగాక ఇది వేగిపోయింది. వేగిన తర్వాత ఇందులో వేసిన నూనె వేసుకుని అది ఫ్రీడమ్ మరి ఇందులో ఇలా వేసుకోవాలి. మర్చిపోయింది, గుంటూరు కదా ఇచ్చానుగా, గుంటూరు అన్న చల్ల వంటి వీడియోకి వస్తుంది. ఇదిగోండి మొత్తం ఆకంతా వేసేసుకోవాలి. ఇది గిన్నె పెద్దది పెట్టుకోవాలి. నూనె చాలా ఉప్పింది, నూనె వేసుకోవాలి. అదేలే రావాలి, కిరాణా పెట్టి రావాలి. పంపుతానన్నారు, లేకపోతే గ్రైండర్ సిస్టమ్ పచ్చడి అది శుభ్రంగా అది మాడకుండా కలుపుకోవాలి. ఇంకొక ప్యాకెట్ నూనె పొయ్యాలి. ఇప్పుడు ఇందులో నూనె పోస్తున్నారు, ఇంకా పొయ్యాలి, సరిపడదండి అది, చాలు. ఇంకా ఒక 2 ప్యాకెట్ల నూనె వరకు పడుతుంది. అది శనగ నూనె పోసుకుంటే రుచిగా ఉంటుంది పచ్చడి. సిమ్లో పెట్టుకుని దాన్ని అలా టైం పడుతుంది, అలా వేయించుకోవాలి నిదానంగా. బాగా వాడ్చాలి, నూనెలో బాగా వాడిపోవాలి గోంగూర. అదిగో ఇంకా వాడాలండి, ఇంకా కొంతవరకు వాడింది, ఇంకా ఇది వాడాలి. ఇంకా నూనె పడుతున్నాం పిండి, ఇంకా 2 ప్యాకెట్ పోయాలి. కొంచెం పచ్చి వాసన పోతే అదే చల్లారుతుంది కదా. ఇది గ్రైండర్ వేసుకోవాలంటే ఉంచండి. అంటే ఇంకా ఉడకాలి, ఇంకా మగ్గాలి. ఇది వాటర్కి కొంచెం లూజ్ అవుతుంది. ఉప్పు తగినంత పడిపోయింది, వేసినప్పుడు పొరపాటు మిస్ అయింది వీడియో. కూర కుక్కి తిప్పుకుంటే 20 కట్టల గొప్ప కూర ఇంతే అయింది. అది మగ్గి ఇంతే అయింది.